వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం అమీర్పేట్ ఖమ్మ సంఘంలో జరుగుతున్న ఎగ్జిబిషన్లో ఉన్నామండి. ఇక్కడ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. మరి ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. అయితే ఈ ఎగ్జిబిషన్ మాత్రం 26th వరకే ఉంటుంది కాబట్టి మీరు త్వరగా వచ్చేసి మీకు నచ్చిన కలెక్షన్ చూసేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి మీకు చెప్పాను కదా నేను ఎగ్జిబిషన్లో ఉన్నానని. ప్రస్తుతం మనం మారుతి కలెక్షన్ అనే ఒక స్టాల్లో ఉన్నామండి. ఇక్కడ జ్యువెలరీ కలెక్షన్ ఉంది. వండర్ఫుల్గా ఉంది. అంటే ట్రెడిషనల్ కలెక్షన్తో పాటు కొంచెం ట్రెండీగా ఉన్నది కూడా ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ జుమ్కేస్లో చాలా డిజైన్స్ ఉన్నాయి, ఇవి చూద్దాం. అయితే ఇక్కడ తీసుకుందాము. ఇది పెద్ద జుమ్కేస్ కావాలనుకునే వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేస్తుంటారండి. అయితే ఇదంతా కూడా పర్పుల్ కలర్లో స్టోన్స్ వచ్చి కిందేమో పర్ల్స్ వచ్చాయన్నమాట, వాటర్ పర్ల్స్ లాగా. సో ఫ్రెష్ వాటర్ పర్ల్స్తో ఇలా మ్యాచింగ్ చూసుకునే వాళ్ళకి ఇలాంటివి నచ్చుతుంటాయి. ఇంతే కాకుండా అంటే బాగా హ్యాంగింగ్స్ కావాలనుకుంటే అలాంటివి కూడా ఉంటాయి, ఇలా తీసుకోవచ్చు అన్నమాట. హ్యాంగింగ్స్ కావాలనుకునే వాళ్ళు, లేదంటే జుమ్కీస్ కూడా ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఇక్కడ ఇంకా పెద్ద పెద్ద జుమ్కీస్ అంటే ఇది ఇలా చూడొచ్చు అన్నమాట. మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేసాయి. ఇవైతే జనరల్గా వేరే వేరే స్టోన్స్ వస్తుంటాయి కదా, అలా కాకుండా కంప్లీట్ గోల్డ్లో వచ్చేసి అక్కడక్కడ మాత్రం వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇలాంటి కలెక్షన్ చూడొచ్చు. ఇంతే కాకుండా చాలా న్యూ అంటే కనుక ఇలాంటివి కూడా తీసుకోవచ్చండి. ఇవి జస్ట్ హ్యాంగింగ్స్ టైప్, బుట్టల్లోనే ఇవి హ్యాంగింగ్స్ వచ్చాయి చూడండి. సో ఇలాంటి కలెక్షన్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది మనకి. దీంతోపాటు ఇలాంటి హ్యాంగింగ్స్లోనే బాగా పొడవుగా కావాలనుకునే వాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద హ్యాంగింగ్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు. అయితే ఇది మొత్తం కంప్లీట్గా వైట్ స్టోన్స్ ఉన్నాయి, అంటే కుందన్ స్టైల్లో వచ్చింది. సో ఇలా కంప్లీట్గా ఒకటే కలర్ ఎమ్రాల్ స్టైల్లో తీసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చండి. జుమ్కీస్ ఉన్నాయి. అయితే ఎమ్రాల్లోనే ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. అంటే బుట్టల్లో చాలా చాలా రకాలు ఉంటాయి కదా, సో అలాంటిది ఇలా. దీంట్లో పర్ల్స్ కూడా వచ్చాయి, దీంట్లో కూడా పర్ల్స్ కలెక్షన్ ఉంది. అయితే వెరీ ట్రెడిషనల్ కలెక్షన్ ఇదంతా. అయితే చాంద్ బాలిస్ అని చాలామంది ఈ టైప్ కలెక్షన్ ఇష్టపడుతుంటారు. సో ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఓన్లీ నెక్కి ఏమి మనం చైన్స్ లాంటివి ఏం ప్రిఫర్ చేయకపోయినా ఓన్లీ ఇవి పెట్టుకున్నా కానీ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అన్నమాట. ఇది పర్ల్ కలెక్షన్లో వచ్చింది. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. అయితే వీటిని చాంద్ బాలిస్ అని అనొచ్చు. అయితే కంప్లీట్ పర్ల్ కలెక్షన్లో చూడాలి అనుకుంటే ఇలాంటివి చూడొచ్చు అన్నమాట. మనం రకరకాల కలర్స్లో చూసాం కదా, ఇలా డిఫరెంట్గా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో మాత్రమే వచ్చినవి ఇలాంటివి ఉన్నాయి. బుట్టల్లోనే ఇంకా కొన్ని డిఫరెంట్ మోడల్స్ చూడాలి అనుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నాం చాలా రకాలు ఉన్నాయి. కంప్లీట్ పెద్ద పెద్ద పర్ల్స్ అంటే సౌసీ పర్ల్ స్టైల్లో చూస్తుంటాం కదా, అలాంటివంటే ఇలాంటివి చెప్పచ్చండి. వైట్ స్టోన్స్ వచ్చి దానికి పర్ల్ కాంబినేషన్ వచ్చింది. ఈ బుట్టలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. పంజరం బుట్టలు అంటుంటాం కదా, అయితే వాటికి కొంచెం సిమిలర్గా ఉండేలాగే ఇలా ఉన్నాయి, కాకపోతే చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. కంప్లీట్ ఇక్కడ చూస్తున్న కలెక్షన్ అంతా కూడా గోల్డ్కి ఏమాత్రం తీసుకోకుండా మొత్తం అంతా కూడా గోల్డ్ అనేలాగే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి. వెనకాల మనం చూస్తున్నట్లయితే పెద్ద కలెక్షన్స్ అంటే ఇవన్నీ నెక్లెస్లు ఉన్నాయి, న్యూ మోడల్స్ వచ్చాయి. సో ఈ న్యూ మోడల్స్లో అయితే మనం ఇక్కడ ఒకటి చూడొచ్చు ఈ కలెక్షను. సో ఇది మనం చూస్తున్నాం కదా, కంప్లీట్గా నెక్ అంతా ఫిల్ అయ్యేలాగా ఒక నెక్లెస్ వచ్చింది. ఈ నెక్లెస్కి మ్యాచింగ్గా మనం ఇంకొంచెం 3/4 ఉన్నది ఇంకేదన్నా సెట్ చేసుకున్నా కానీ ఇలాంటివి చాలా గ్రాండ్గా కనిపిస్తాయి. కంప్లీట్ వైట్ స్టోన్స్ వచ్చాయి కదా, అయితే వైట్ స్టోన్స్లో కానీ డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ కూడా వచ్చాయి ఇందులో. అంతేకాకుండా కొంచెం సింపుల్ కలెక్షన్ చూడాలి అనుకుంటే కనుక ఇలా చూసుకోవచ్చు. మనం ఇలాంటివి తీసుకోవచ్చు, జస్ట్ చైన్స్తో వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా ఇంకా చాలా పెద్ద పెద్ద కలెక్షన్తో పాటు సింపుల్గా ఉండే కలెక్షన్ అంతా కూడా ఉంది. అంటే చైన్స్ అలాగే పెద్ద పెద్ద హారాలు, ఇవన్నీ కలెక్షన్ కూడా మనం చుట్టూ చూడొచ్చు. పర్ల్ కాంబినేషన్లో అలాగే రూబీ, ఎమరాల్డ్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో వచ్చేసాయి, అవన్నీ చూడొచ్చు. అయితే ఇక్కడ స్పెషల్గా అంటే మనం సింపుల్గా ప్రతి ఒక్కరు యూస్ చేసేవి బ్యాంగిల్స్ కదా, సో బ్యాంగిల్స్లో చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా వైట్ స్టోన్స్తో మిక్సింగ్లో వచ్చేసాయి. వైట్ స్టోన్స్తో సింగిల్ బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. ఇవి కూడా సింగిల్ బ్యాంగిల్స్ లాగే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ మల్టీ కలర్స్ టైప్లో తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని కలర్స్. అంటే గ్రీన్, పింక్ అలాగే వైట్, ఈ 3 కలర్స్ కాంబినేషన్లో కనిపిస్తుంది. మనం ఇటుపక్క చూద్దాము. ఇటుపక్క ట్రేలో చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా కంప్లీట్ అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అన్నీ.
డిఫరెంట్ కలర్స్లో తీసుకున్నారు. అన్ని స్టోన్స్లోనే వచ్చాయండి. వైట్ స్టోన్స్ వచ్చాయి, అలాగే పింక్, రూబీ, ఎమరాల్డ్ ఈ స్టైల్స్లో వచ్చాయన్నమాట. ఇవి చూసినట్లయితే ఎమరాల్డ్ కలర్ కనిపిస్తుంది కదా, అందులో చాలా మైల్డ్ కలర్ సెలెక్ట్ చేశారు. ఇవన్నీ కూడా సింగిల్ బ్యాంగిల్స్లో యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ కలెక్షన్ కనిపిస్తుంది. అండ్ దీంతో పాటుగా గ్రాండ్ కలెక్షన్ అంటే ఇటుపక్క కూడా చూడొచ్చండి. ఇవన్నీ పర్ల్తో వచ్చేసాయి. పర్ల్స్తో పాటుగా సింగిల్గా యాంటిక్ ఫినిషింగ్ ఈ టైప్లో తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కూడా అన్ని సింగిల్ బ్యాంగిల్స్ కనిపిస్తున్నాయి. వెరీ బ్రాడ్ బ్యాంగిల్స్గా ఇచ్చారు ఇవన్నీ. సో ఈ స్టాల్లో జ్యువెలరీ కలెక్షన్ చూసాం కదా, మరి నెక్స్ట్ స్టాల్లో ఏముందో ఇప్పుడు చూసేద్దాం.